ఉగ్రవాదులు చొరబడి దాదాపు 15 నిమిషాల పాటు బుల్లెట్ల వర్షం కురిపించి ఇంతమందిని చంపి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మన జవాన్లు అక్కడికి చేరుకోగలిగారు. సైన్యం అలర్ట్ అవ్వడానికి ఎందుకు అంత సమయం పట్టింది? ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ జిడి బక్షి కొన్ని కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తుతూ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేశారు. కరోనా తర్వాత 3 సంవత్సరాల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్ చేయలేదని ఆయన చెప్తున్నారు. డబ్బు సేవ్ చేయాలనే పేరుతో 1,80,000 మంది సైనికులను తగ్గించేశారని చెప్తున్నారు. During COVID, this army for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to get these people killed. Damn you! I fought in Kishtwar. 3 years, Arnab. We had that area totally under control. Because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Open the lines. Which genius chose to cut this army down? Which genius chose to cut the size of this army? మరి ఈసారి మోదీ గవర్నమెంట్ యుద్ధం చేస్తుందా, ఇంకేమైనా డిఫరెంట్ గా వేరే ఆలోచనతో ప్లాన్ చేస్తుందా? ఇంటెలిజెన్స్ వైఫల్యం అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి మరి.